ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం కొబ్బరి నూనె గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ కొబ్బరి నూనె అనేది పైత్యానికి విరుగుడుగా చాలా చక్కగా పనిచేస్తుందండి. మన పూర్వీకులు ఎవరైనా పడిపోయి కొట్టుకుపోయినా, అంటే చిన్నపిల్లలు ఆడతా ఆడతా కింద పడిపోయారనుకోండి, చిన్నగా రప్చర్ అయిందనుకోండి, వెంటనే కొబ్బరి నూనె రాసేవాళ్ళు. పల్లెటూరులో ఇప్పటికీ అదే వాడతారు. అదేవిధంగా చెవుల్లో పోసేవారు. కంపల్సరీగా తలకి బాగా కారీలాగ పామి చక్కగా మసాజ్ చేసి ఒళ్ళంతా మసాజ్ చేసిన తర్వాత చెవుల్లో కూడా పోసేవారు. ఈ చెవిలో పోసిన కొబ్బరి నూనె చెవుల్లోంచి ముక్కుల్లోకి, నోట్లోకి, బ్రెయిన్కి అన్నిటికి కనెక్షన్లు ఉంటాయండి. ఈ నర్వస్ సిస్టమ్ ద్వారా వెళ్ళడం వల్ల బుర్ర చల్లగా ఉంటుందన్నమాట. ఏదైతే మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల కానీ, పొట్టలో ఉడుకుంటం వల్ల కానీ ఈ వేడెళ్ళి మన బ్రెయిన్కి పట్టుకుంటుంది. పట్టుకోవడం వల్ల తలకి ఇరిటేషన్ తోటి ఆ వేడి వల్ల తలపోటు రావటం, లేకపోతే మైగ్రేన్ రావడం, లేకపోతే వెంట్రుకలు రాలిపోవటం, ఇవన్నీ ఏమవుతాయంటే తొందరగా వెంట్రుకలు రాలిపోవటానికి అంటే ఫంగస్ అనేక రకాల కారణాలు ఉండొచ్చు, కానీ మెయిన్ కారణం వేడి ఎక్కువ అవడం. ఆ వేడి ఎక్కువ అవ్వకుండా బుర్ర ఎప్పుడు చల్లగా ఉండాలంటే అట్లీస్ట్ నైట్ అయినా సరే బాగా కొబ్బరి నూనె రాసుకుని మద్దన చేసుకుని మీరు ఏదైనా క్లాత్ వేసుకుని పడుకోండి, చక్కగా నిద్రపడుతుంది. అలాగా కొంతమందికి ఎన్ని మందులు వాడినా సరే మోషన్ ఫ్రీగా అవ్వదండి. చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఫ్రెష్ కొబ్బరి నూనె తీసుకుని, అంటే నిల్వ ఉన్నది బాగా వాసన వచ్చింది కాదండి, ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలన్నమాట. మీరు ఫ్రెష్ కొబ్బరి నూనె తీసుకుని ఒక 20 to 25 ml ఎర్లీ మార్నింగ్ కానీ పడుకునే ముందర కానీ చక్కగా గొంతుకులోకి పోసుకుని తాగేయండి. మీకు ఈ కొబ్బరి నూనె తాగడం ఎకారం అండి, వాసన అండి, అది ఇది అనుకుంటే ఏమీ ఉండదు. కొంచెం లోపలికి పెట్టుకుని గొంతుకులో పోసుకోండి, చక్కగా దిగిపోతుంది. ఆ ఫీలింగే ఉండదు మీకు. ఇది కాన్స్టిపేషన్కి ఎంత అద్భుతమైన మందు అంటే, ఇది మీ ఫ్యాట్ని తగ్గిస్తుంది, మీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ప్రేగులకి లూబ్రికేషన్ వస్తుంది కదా, ఆ లూబ్రికేషన్ వల్ల మీరు తిన్న ఆహారంలో ఉన్న కెమికల్స్ కానీ పురుగు మందులు కానీ ఏమన్నా ఉంటే మన పేగులు లాక్కుని మన శరీరం విషతుల్యం అవ్వకుండా కాపాడుతుంది. అన్ని రకాల అద్భుతమైన గుణాలు ఈ కొబ్బరి నూనెలో ఉన్నాయండి. కొంతమందికి ఆయుర్వేదంలో చలితం అంటాం. చలితం అంటే ఒళ్ళంతా దద్దురు కింద వచ్చి దురదొస్తూ ఉంది. అటువంటి వాళ్ళు నిమ్మరసం ఒక 20-25 ml కొబ్బరి నూనె తీసుకోండి, 10 ml నిమ్మరసం పోయండి, పోసి దాన్ని పొయ్యి మీద ఒక పొంగొచ్చి లేక పొంగనివ్వండి. దాన్ని దింపి అది కనుక బాగా కలిపి ఒళ్ళంతా రాసుకున్నారనుకోండి, మీకు ఈ పైచిన దద్దుర్లు కానీ దురదలు కానీ అన్నీ చక్కగా తగ్గిపోతాయి. అదేవిధంగా 1 kg కొబ్బరి నూనెలో మీరు 250 నుంచి 300 ml కానీ గ్రాములు కానీ నిమ్మరసం పోసి అందులో బాగా మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టి ఆ నిమ్మరసం పూర్తిగా ఎగిరిపోయి ఓన్లీ నూనె మిగిలిలే చూసుకోండి. చూసి అది కనుక తాగితే డైరెక్ట్గా నూనె తాగే మీద ఇంకా ఎన్నో రెట్లు అద్భుతంగా ఇది పనిచేస్తుంది. అదే నూనెని కనుక మీరు డైలీ తలకి బాగా మద్దన చేస్తే ఎవరైతే హెయిర్ ఫాల్ ఉందో ఆ హెయిర్ ఫాల్ అనేది వితిన్ 1 monthలో కంట్రోల్ అయిపోయి బ్రహ్మాండంగా జుట్టు పెరుగుతుందండి. ఇది స్త్రీలు జాగ్రత్తగా వినండి, ఈ ఫార్ములా మళ్ళీ చెప్తున్నాను. ఈ కొబ్బరి నూనె ఏదైతే ఉందో అది 1 kg తీసుకుని 250 to 300 ml అంటే 1/2 kg నుంచి మీరు చూసుకున్నా పర్వాలేదు. అది కేజీ తీసుకుంటే ఇది 1/2 kg తీసుకోండి. తీసుకుని ఆ నూనెలో పోసి కుండలో కానీ స్టీల్ గిన్నెలో కానీ పోసి, అల్యూమినియం పాత్రలో పోయొద్దు దయచేసి, సన్నటి మంట మీద ఆ రసం అంతా ఎగిరిపోయి నూనె ఒకటే మిగలాలన్నమాట. ఆ విధంగా కాసుకోవాలి. కాసుకుని ఆ నూనెని జాగ్రత్తగా ఉంచుకోండి. దేంట్లోకైనా సీసాల్లోకి తీసుకుని ఎవ్రీ డే కనుక అది మీరు నైట్ రాసి చక్కగా పడుకున్నారనుకోండి, అలాగా ఒక కొన్ని నెలల పాటు మీకు హెయిర్ ఫాల్ ఉండకూడదు, లేకపోతే జుట్టు పెరగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వేలకు వేలు పెట్టి అనేక రకాల ఆయిల్స్, కెమికల్స్ ఎన్నో రకాలు వాడుతున్నారు, ఎన్నో రకాల ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు. అన్ని ట్రీట్మెంట్లకు కూడా అంత ఖర్చు అక్కర్లేకుండా ఇది నేను చెప్పిన ఫార్ములా ఏదైతే ఉందో దీనివల్ల మీకు ఇరిటేషన్ తగ్గుతుంది, తల చల్లబడుతుంది, బ్రెయిన్లో ఉన్న వేడి బయటకు వచ్చేస్తుంది, మీరు ప్రశాంతంగా ఉంటారు, ప్లస్ జుట్టు కూడా పెరుగుతుందండి. ఇన్ని రకాలైన ఉపయోగాలు మనకి కొబ్బరి నూనె వల్ల ఉన్నాయి. అదే కొబ్బరి నూనెని కొంతమంది పాలు, అంటే మనం కొబ్బరి కూర ఉంది కదా,
అది కూర కింద చేసేసి దాన్ని గుడ్డలో పిండేసి ఆ పాలు కాయడం వల్ల వచ్చేది కొబ్బరి నూనె కూడా ఉంటుంది. అది పచ్చి కొబ్బరి నూనె అంటారు. అంటే మనం ఏదైతే దూడల యొక్క అంటే గేదెలు కానీ లేక ఆవులు కానీ పాలు ఉంటాయి కదా, ఆ పాలు కాసి తోడెట్టిన తర్వాత వచ్చే నెయ్యికి ఉన్న ఉపయోగం పచ్చిపాలలో తీసిన నెయ్యికి ఉండదండి. ఇప్పుడు పచ్చిపాలలో కూడా ఫ్యాట్ తీసేసి అమ్ముతున్నారు పాలు, దాన్ని నెయ్యికని చేసి అమ్ముతున్నారు. మనం అది నెయ్యి తాగినట్టు కాదు, ఎందుకంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. అదేవిధంగా ఈ పచ్చి కొబ్బరి నుంచి తీసిన ఏదైతే ఈ నూనె ఉందో మన ఈ కొబ్బరి నూనె అంతా ఉపయోగపడదు, కానీ బలానికి బాగా పనిచేస్తుందండి. చాలా బలం అన్నమాట అది. దాంట్లో కొద్దిగా చక్కెర కానీ ఏదైనా కలుపుకొని తీసుకుంటే అది కూడా మీకు పొట్టలో ఉన్న ఏదైతే పుండు, కిడ్నీలో కానీ లివర్లో కానీ వీటిల్లో పుండు ఉంటుంది, అటువంటి పుండులను తగ్గించడానికి కూడా ఈ కొబ్బరి నూనె అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే లూబ్రికేషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. అంటే మీకు ఏదైతే చాలామంది వాళ్ళ ఉదయం లేచి లీటర్ నీళ్ళు తాగాం, 2 లీటర్లు తాగాం, 6 నీళ్ళు వేడి నీళ్ళు తాగాం, ఆ నీళ్ళు తాగాం, ఈ నీళ్ళు తాగాం, నడిచి వచ్చాం, అప్పుడు కానీ మోషన్ అవ్వట్లేదు, మాకు కాన్స్టిపేషన్ ఉందని ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది ఫాలో అయితే అనేక రకాలుగా ఉపయోగపడి మీకు స్టమక్ పూర్తిగా క్లీన్ అయిపోయి కొన్నాళ్ళ తర్వాత బౌల్ మూమెంట్ కూడా వచ్చి ఆటోమేటిక్గా మోషన్ అవటం మొదలవుతుందండి. ఇన్ని రకాలైన అద్భుత గుణాలు మనకి ఈ కొబ్బరి నూనెలో ఉన్నాయి. అదేవిధంగా ఈ కొబ్బరికాయని కోరుకుంటాం కదా, అది కలుపుకుని మనం కుడుములు వేసుకుంటాం. పిట్ అంటారు కొంతమంది, అంటే కొబ్బరి రొట్టె కింద కాలుస్తారు. వరిపిండి, వరి నూక, ఈ కొబ్బరి కూర వేసి బెల్లం కలిపి కాలుస్తారు, ప్లెయిన్గా కాలుస్తారు, శనగపప్పు వేసి కాలుస్తారు. అనేక రకాలైన పిండి వంటలు చేసుకోవడానికి కూడా ఈ కొబ్బరి కూర ఎంతో టేస్ట్గా ఉండి, ఇప్పుడు కొబ్బరి బటర్ని తీస్తున్నారు. ఎన్నో బై ప్రోడక్ట్స్ వచ్చినాయి ఇప్పుడు కొబ్బరిలో, 1-2 కాదు, కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందన్నమాట. అమెరికా పాత ప్రెసిడెంట్ ఒబామా నేను రోజు కొబ్బరి నూనె రాసుకుంటాను అన్నాడు. అప్పుడు అందరూ అయ్యి బాబాయ్ మన కొబ్బరికాయ ఎంత గొప్పదా అనుకున్నారు. అంటే బయటవాడు చెప్తే తప్ప మన దేశంలో ఉన్న ట్రెడిషన్ కానీ మన యొక్క నాలెడ్జ్ని కానీ మనం వాడుకోవట్లేదు. వాడికి ఏమీ తెలియకుండా ఒక మాట మాట్లాడినా కూడా అయ్యి బాబాయ్ ఏదో జరిగిపోయింది, అమెరికా ప్రెసిడెంటే రాసుకుంటున్నా అంటే మనం ఎందుకు రాసుకోకూడదు, ఆ విధంగా ఆలోచిస్తారు తప్ప మన పూర్వీకులు దీన్ని ఎన్ని రకాలుగా వాడారు, ఎన్ని రకాలైన వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి ఈ కొబ్బరి నూనె కానీ కొబ్బరి కురిడి కానీ లేకపోతే కొబ్బరి కూర కానీ ఇవన్నీ ఏ విధంగా వాడుకోవచ్చు అనేది తెలియదండి. అంచేది ఇది చాలా చక్కగా అందరికీ అందుబాటులో ఉండేది కాబట్టి దీని గురించి ఇన్ని ఎపిసోడ్లు చేయడం జరిగిందండి. ప్రతి ఎపిసోడ్ జాగ్రత్తగా చూసి ఫాలో అయ్యి మీరు వాడుకుంటే అనేక రకాల వ్యాధుల నుంచి బయటపడటానికి ఓన్లీ కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె, కొబ్బరి కళ్ళు ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. అర్థమైంది కదండి. నమస్కారం.